తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. సికింద్రాబాద్ రీజియన్లోని హక్కింపేట డిపోలో సమ్మె కారణంగా ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ఈ ధర్నా కార్యక్రమంలో జేఏసీ నాయకులు అశ్వత్థామరెడ్డి పాల్గొన్నారు. సికింద్రాబాద్ రీజన్ జేఏసీ చైర్మన్ గోప శ్రీనివాస్, పవన్ కుమార్ మౌలానా, బీసీ అధ్యక్షులు సత్యనారాయణ ధర్నా నిర్వహించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఆర్టీసీలో యూనియన్ ఎలక్షన్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఆర్టీసీకి మద్దతు ప్రకటించాయని యూనియన్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పెద్ద సంఖ్యలో ధర్నాలో పాల్గొన్నారు. నీకు రూట్లు లేనప్పుడు ఇబ్బంది పడాలి. తెలంగాణ రాకముందు 1200 గ్రామాలకు బస్సులు లేకుండే, ఇలా తెలంగాణ వచ్చాక 4000 గ్రామాలకు బస్సులు. దాంట్లో బస్సులు తిప్పు, ఇది ప్రజాప్రభుత్వం కదా, బస్సులు తిప్పు. ఆర్టీసీ అంటేనే గుదిబండి అనుకుంటే ఎట్లా ఒప్పుకుంటే అది మనం విజయావకాశాలు మెరుగవుతాయి. కాబట్టి ఈ ఐక్యమత్య విధంగా కొనసాగాలి. రేపు అవసరం అయితే తలా 10 రూపాయలు వేసుకొని వంట వేసుకొని తినండి. ఎవరి దగ్గర కూడా మనల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు పోలీసులు కానీ వాళ్ళని కానీ ఏమైనా డ్యూటీ పోతున్నా కానీ నేను అడిగిపోతే చకితాల డిపో పోయినా, ఇద్దరు ఈడబ్ల్యూఎం మెంబర్లు డ్యూటీ పోయినా, ఆడ వాళ్ళ ఫోటో తెచ్చి దండేసి తెలంగాణ ఆర్టీసీ జేఏసీ సమ్మె పిలిపించిన సందర్భంలో మరి డిపోలో ఉదయం ఫస్ట్ బస్సు విజయవంతంగా సమ్మె మరి ఈ సమ్మెకు ముఖ్య కారణం ఏదైతే మా కార్మికులు 32 డిమాండ్లతోటి మరి యాజమాన్యానికి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఆ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే ప్రభుత్వము చొరవ తీసుకొని 4 ఐఏఎస్ ఆఫీసర్లు కమిటీ చేసింది, ఆ కమిటీ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు, కాలయాపన తప్ప ఎటువంటి ప్రయోజనం అని చెప్పేసి నిన్న జేఏసీ నాయకులు చర్చలకు వెళ్తే ఏ ఒక్క సమస్య కూడా వాళ్ళు పరిష్కారం చేయలేదు. కాబట్టి ఈరోజు సమ్మె అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు, రవాణా శాఖ మంత్రి గారు, మన ఆర్టీసీ యాజమాన్యం కూడా తొందరగా చొరవ తీసుకొని ఆ జేఏసీ నాయకులు పిలిపించుకొని ఈ సమ్మెను నివారణ చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ సమ్మె లాంగ్గా కొనసాగితే మరి ప్రభుత్వానికి ఎఫెక్ట్ పడుతుంది, ప్రజలు ఇబ్బంది పడతారు. కాబట్టి వెంటనే మా సమస్యలు తీర్చాలని చెప్పేసి మా కోరికలు లేవు. మీరు పెట్టిన కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టిన డిమాండ్లనే మేము తీర్చుకుంటున్నాం. కాబట్టి మరి జేఏసీ నాయకులను పిలిపించి తక్షణమే ఈ సమ్మె నివారణ చర్యలు చేపట్టాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. అగ్గిపేట జేఏసీ తరఫున మా సమస్యలు తీరే వరకు జేఏసీ నాయకత్వం. ఈరోజు ఏదైతే జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు, మిగతా సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రారంభమైంది. అందులో భాగంగా ప్రధాన డిమాండ్ అయినటువంటి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలి. 2021, 2022 2 PRCలు పెండింగ్స్ ఉన్నాయి, వాటిని కూడా ప్రకటించాలి. కానీ ప్రభుత్వం ఇక్కడ ఏం చేయకుండా మొండి వైఖరితో అవలంబిస్తూ మరి ఈరోజు సమ్మెను కార్మికులందరూ కూడా సమ్మెలకు నెట్టడం జరిగింది. మేమందరం కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మాకేమీ ఈ సమ్మె చేయాలన్న ఉద్దేశం మాకు లేదు. కానీ ప్రభుత్వం మొండి వైఖరితోనే సమ్మెలోకి పోవడం జరిగింది. మీరు ఇప్పటికైనా ఏం లేదు, చొరవ తీసుకొని ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ ఇద్దరు కూడా చొరవ తీసుకొని ఈ యొక్క సమస్యలను సామరస్యంగా పరిష్కరించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మరి ప్రైవేట్ బస్సులు ఏవైతే ఎలక్ట్రిక్ బస్సెస్ ఉంటాయో వాటిని కూడా అటు కాంట్రాక్ట్ నుండి కాకుండా, ప్రైవేట్ వాళ్ళ నుంచి కాకుండా ఆర్టీసీ ద్వారానే కొనుగోలు చేసి ఆర్టీసీ డ్రైవర్ల ద్వారానే అవి తిప్పాలని చెప్పి ఈ సందర్భంగా ఇంకో డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అనుభవమైనటువంటి డ్రైవర్లు మరి ఇక్కడ ఆర్టీసీలోనే ఉంటారు. ఏదో మీరు కాంట్రాక్ట్గా ఇక్కడ కొత్తగా వచ్చినటువంటి అక్కడ తీసుకొచ్చి వచ్చిన డ్రైవర్ల వల్ల ఇబ్బందుల పాలవుతారు, యాక్సిడెంట్ జరుగుతాయి. కాబట్టి మా ఆర్టీసీలో యాక్సిడెంట్ డ్రైవర్స్ ఎంతోమంది ఎన్నో అవార్డు తీసుకున్నటువంటి డ్రైవర్లు, అనుభవం గల డ్రైవర్లు ఉన్నారు. కాబట్టి వాటి ద్వారానే ఈ యొక్క ప్రజా రవాణా నడిపించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మీరు చెప్తా ఉన్నారు ప్రతిసారి లాభాల్లో ఉన్నది. ఏ సంస్థ లాభాల్లో లేదు. ఎందుకంటే సంస్థ లాభాల్లో ఉంటే మీరు సింగరేణిలో ప్రకటించినటువంటి ఏవైతే లాభాలు ప్రకటిస్తారో అదే లాభాలు మాకు కూడా ఇవ్వండి. మీరు లాభాలు షేర్ చేయండి. షేర్ చేయకుండా లాభాలు అని చెప్తారు. కాబట్టి ఈ సంస్థను మరి ఈ యొక్క సమస్యలను కూడా త్వరగా
మీరు సామరస్యంగా పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా మా హక్కింపేట డిపో ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ జేఏసీ, ఆర్టీసీ జేఏసీ పోరాడతాం 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 हमारा मांगे नहीं मिले तो हमारा मांगे नहीं मिले तो हमारा मांगे नहीं मिले तो नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा we want justice we want justice we want justice we want justice సోదరులారా ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు మనమైతే ఏదైతే మన సమస్యలపై పోరాడుతున్నామో అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ఒకటే విజ్ఞప్తి. ఇందాక మా సోదరులు మాట్లాడారు, సార్ మీరిచ్చిన హామీలు మీరిచ్చిన అడుపులో తలబెట్టుకొని మీ ఆర్టీసీ కార్మికులను కాపాడుతారు. జేఏసీ పిలుపు మేరకు మనమైతే ఏదైతే మన సమస్యలపై పోరాడుతున్నామో అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ఒకటే విజ్ఞప్తి. ఇందాక మా సోదరులు మాట్లాడారు, సార్ మీరిచ్చిన హామీలు మీరిచ్చిన అడుపులో తలబెట్టుకొని మీ ఆర్టీసీ కార్మికులను కాపాడుతానని